నేతలు ప్రధాని మోడీని కలవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పుపై తీవ్ర చర్చ నడుస్తోంది. మరొకవైపు రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన బ్లూ ప్రింట్ గురించి భేటీలో ప్రస్తావించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై మోడీ అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రజా సమస్యల మీద పనిచేయాలని, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన బిందు, కాసేపటి క్రితమే ప్రధాని మోడీతో బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర నేతలందరూ కూడా సమావేశమయ్యారు. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అదే కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, ప్రజెంట్ 8 మంది ఎంపీలు ఉన్నారు, అదే రాజ్యసభ సభ్యుడు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు 8 మంది, ఇట్లా అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసారు. ఒక మహేశ్వర్ రెడ్డి ఎల్పీ లీడర్ గా ఉన్నటువంటి శాసనసభ పక్ష లీడర్ గా ఉన్నటువంటి ఆయన ఇతర పర్సనల్ పనుల వల్ల ఆయన రాలేకపోయారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోడీతో చాలా కాలం తర్వాత బీజేపీ నేతలందరూ కలవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడం అనేటువంటి ఒక ఎజెండా ఒకటి, అదేవిధంగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు, ఎందుకంటే బీజేపీ లైన్ లో కూడా ఒకే వ్యక్తికి 2 పదవులు అనేటువంటి విషయంలో కూడా బీజేపీలో కూడా అట్లాంటి ఎంకరేజ్ చేయరు కనుక కిషన్ రెడ్డికి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా కేబినెట్ హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యతలు అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అది మరొకరికి ఇస్తారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. అది ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. బట్ మీటింగ్ కంటే ముందు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా ఎందుకంటే డిసెంబర్ నాటికి చివరి నాటికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అది అధ్యక్షుడు మరి రాజా సింగ్ అవుతారా లేదంటే మరొకరు అవుతారా, ఇదంతా సస్పెన్స్ ఉంది. ప్రజెంట్ అయితే మోడీతో భేటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిసెంబర్ నాటికి, ఎందుకంటే ఆల్మోస్ట్ మరొక 3-4 రోజులు అయితే డిసెంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిసెంబర్ ఎండింగ్ నాటికి కొత్త అధ్యక్షుడు వస్తారా, డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే అధ్యక్షుడిగా రాబోతున్నారా, ఆ ఇండికేషన్స్ మరి రాజా సింగ్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదైనా తెలంగాణ నేతలందరూ బీజేపీ సంబంధించిన అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవ్వడం చాలా అంశాలు కూడా, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 11 నెలలు పూర్తయింది, 12 నెలలు కావస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో చాలా వరకు కుంటుపడినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి నిధులు చర్చించే విషయంతో పాటు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే మొన్న మనం లోక్సభ ఎన్నికల్లో చూసాం, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చింది. ఆ స్థానంలో బీజేపీ ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ కు 8 స్థానాలు వస్తే బీజేపీకి కూడా 8 లోక్సభ స్థానాలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే 4 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహారాష్ట్ర తరహాలోనే లేదా ఇతర రాష్ట్రాల్లో ఏ రకమైతే బీజేపీ ఆక్యుపై చేస్తూ వస్తుందో ఆ రాష్ట్ర తెలంగాణ కూడా ఖచ్చితంగా మనం రాబోతున్నాం అన్నటువంటి ఇండికేషన్ ని ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా మోడీ ఇవ్వమన్నట్టుగా తెలుస్తోంది. కనుక అందులో భాగంగానే ఇవన్నీ విషయాలు కూడా అందులో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఏమేమి చేయబోతున్నారు, వచ్చే ఇయర్ లోపు ఏం చేయబోతున్నారు, సెకండ్ ఇయర్ ఏం చేయబోతున్నారు, ఇట్లా స్టెప్ బై స్టెప్ బ్లూ ప్రింట్ రూపంలో ఇవ్వాలి అని మోడీ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అధ్యక్షుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే ఓవరాల్ గా మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి యాక్టివిటీ బాగా చేస్తున్నప్పుడు కూడా బీజేపీ కొంత వెనకబడింది అన్నటువంటి విషయాన్ని బీజేపీ అధిష్టానంలో ఉంది. కనుక దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. అందుకనే ఒకేసారి అందరిని పిలిపించి ఈ విషయం మీద మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. పనిలో పనిగా కొత్త అధ్యక్షుడు స్థానం కూడా పెట్టాలి. ఎస్ నరేందర్, అంటే ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు అంటే రాష్ట్ర బీజేపీకున్న జోష్ మనం చూసాం. తర్వాత బండి సంజయ్ అయిపోయినాక కిషన్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ రేస్ లో ఎవరు ఉన్నారు అనుకోవచ్చు మనం? ఇట్లా రాజేందర్ అనుకోవచ్చా, లేకపోతే ధర్మపురి ఎంపీ అరవింద్ కూడా ఉన్నారు. ఒకవైపు ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది, ఒక బీసీ నేతను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరు ఆ రేస్ లో ఉండబోయే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బిందు, ఎందుకంటే గతంలో బండి సంజయ్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ చాలా స్పీడప్ గా
ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ కిషన్ రెడ్డికే బాధ్యతలు అప్పగించడం, ఇట్లాంటిది కొంచెం పార్టీలో మైనస్ అయిందనేటువంటి ప్రచారం సొంత పార్టీలో కూడా నెలకొంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీ మీద ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి. అంటే బీజేపీకి బీసీ లీడరు అధ్యక్షుడిగా ఉండడం ఇష్టం లేదు అన్నటువంటి ఇండికేషన్ ని బాగా జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. కనుక అది మళ్ళొక్కసారి మళ్ళీ బండి సంజయ్ కి బాధ్యతలు ఇస్తే ఎట్లా ఉంటుందనే ఒక చర్చ నడుస్తుంది. అదేవిధంగా అదే సమయంలో రాష్ట్రంలో, ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నటువంటి నేతల్లో కొంతమంది ఫెమిలియర్ ఫేస్ ఉన్నటువంటి ఉన్నారు. అదేవిధంగా రాజా సింగ్ కావచ్చు, లేదంటే మరికొంతమంది పేర్లు వినపడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి ఇవాళ మహేశ్వర్ రెడ్డి పేరు వినపడుతుంది. ఇట్లా మరికొంతమంది ఈటల రాజేందర్ ఆల్రెడీ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన కూడా ఇవ్వాలన్నటువంటి ఉంది. ఆయన బీసీ లీడర్ గా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి వ్యక్తిగా ఉంది. ఆర్థికంగా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా ఉంది. కానీ ఏదైనా కూడా ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఈసారి బీసీకి ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి, ఎందుకంటే ఆల్రెడీ వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కేసీఆర్ ఉన్నారు. ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ వేరే వ్యక్తిని పెట్టే అవకాశం లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీసీ వ్యక్తిని మహేష్ కుమార్ గౌడ్ పెట్టింది. కనుక మరొకసారి బీజేపీ కూడా బీసీ వ్యక్తినే పెడితే ఎట్లా ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తుంది. ఏదైనప్పుడు కూడా అధిష్టానం చూసుకుంటుంది. కానీ డిసెంబర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకరు రానున్నారు అన్నటువంటి ఇండికేషన్ చాలా క్లియర్ కట్ గా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి, ఇది కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా బీజేపీ రాష్ట్రానికి ఇవ్వట్లేదు అనేటువంటి పదే పదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకురావాలి, మనకంటూ ఒక మార్పు తీసుకురావాలి. వచ్చేటువంటి ఇచ్చేటువంటి కేంద్రం ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాకేజీ దృష్టిలో పెట్టుకుని మన ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళొచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీజేపీ ఇచ్చిన నిధులతోనే ఈ అభివృద్ధి అయిందని చెప్పవచ్చు అన్నటువంటి విషయంలో మోడీని కావచ్చు, కేంద్ర మంత్రులు కూడా పదే పదే అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఏదైనప్పుడు కూడా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా మొన్న లోక్సభలో వచ్చినటువంటి దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అసెంబ్లీ నాటికి పుంజుకోవాలంటే ఏమేం చేయాలన్న దాని మీద కూడా మోడీకి వివరించినట్టుగా తెలుస్తుంది. అందుకే దాంట్లో అందరు కూడా ఎంపీలందరూ ఉన్నారు, అదే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. అన్ని విషయాలు కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.